నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే ఎల్బీ నగర్లో మొన్న జరిగిన మరి ఏంటిదా జరిగిందంటే జక్కిడి శివశరణ్ రెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ తండ్రి. అయితే మన పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ ఉంది కదా, ఆమె యాదగిరి గుట్టలో ఆ బోర్డు మెంబర్గా ఎన్నికైందట. ఇక అది అయిన సందర్భంగా మరి వాళ్ళ మనవడు ఏందో మొత్తం ఫ్లెక్సీలు కొట్టించి పెట్టిరట. ఆ ఫ్లెక్సీలలోనట ఈ శివశరణ్ రెడ్డి వాళ్ళ నాయనది ప్రభాకర్ రెడ్డి పోటీ వరకు రాలేదట. ఇక రానందుకు ఆ శివశరణ్ రెడ్డి మరి ప్రభాకర్ ఇద్దరు కలిసి, తండ్రి కొడుకులు మామూలు కథ కాదు అది, ఈశ్వరమ్మ గారిని ఇక ఇప్పుడు వేరే వాళ్ళు అయితే అంటే మగ మనిషి అయితే చెప్తుంటే కానీ తల్లితో సమానం ఆమె ఏజ్ 83 సంవత్సరాలు. మనం అంత బతుకమో కానీ ఆమెను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఎవరు? శివశరణ్ రెడ్డి వాళ్ళ తండ్రి ప్రభాకర్ రెడ్డి. అయ్యా మరి మీరు ఎవరిని పడితే వాళ్ళు ఎట్లొస్తే అట్లా నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ఏమనుకురు, ఎట్లా అనుకురు అసలు? అంటే మమ్మల్ని ఓడి పట్టించుకుంటాడు, వీళ్ళని తిడితే ఏందని అనుకురా? చెప్పురు ఎట్లా ఒకసారి. యదువంశానికి చెందిన యాదవరాజు బిడ్డ ఈశ్వరమ్మ యాదవ్ గారిని 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఆమెది. గుర్తుంటుంది కాదు, 40 సంవత్సరాలు. నువ్వు ఏడున్నావురా నాయన అప్పుడు? గీత తునవో లేవో విన్నావా? ఆమెలో ఒక సంవత్సరం అంత సీనియారిటీ చూసినావు 40 సంవత్సరాల. ఆ అనుభవం అంత కాదు మీరు. ఆమెని ఏది పడితే అది మాట్లాడినావు. ఆమె మాట్లాడిందంటే మళ్ళీ అంటున్నట్ట ఇట్లా మాట్లాడారంటే వాళ్ళు ఏఐ వీడియోని ఏఐది పెట్టి నా వాయిస్ లెక్క చేశారు. ఏఐ పెట్టి చేసిన ఏఐ పెట్టిరంటే ఏఐ వాడు అంటే వాళ్ళు ఏమైనా బ్రోకర్ గాళ్ళు అనుకుంటున్నారా? ఏఐ పెట్టి వాడడం అంటే బ్రోకర్ గాడు వాడతాడు, ఒకడు ఉంటాడు రాష్ట్రంలో ఉండే ఒకడు బ్రోకరు. ఆ బ్రోకర్ గాడు అంటాడు, ఆడు వాడతాడు ఏఐ వాడతాడు. ఏఐ వీడియోలల్లో లేనోళ్ళను కూడా తెచ్చి ఏఐలో చూపిస్తాడు. రెడ్డిలో ఉత్సదాగురి అని అన్నాడు. అప్పుడు ఏడవైనవురా నువ్వు? వాళ్ళనైనా దండేది ఉండే. ఏం రాష్ట్రంలో మా రెడ్డిలను ఇట్లా తిట్టినవేంద్రా బోచుడికి అని వాళ్ళనన్నా అంటే ఎవడు పట్టించుకోకపోవు. యాదవరాజు బిడ్డ ఈశ్వరమ్మ యాదవ్ను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీ నాలుగకి ఏది వస్తుంది, నోరికి ఏది వస్తుంది? శివశరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఇప్పటికైనా ఎల్బీ నగర్ అక్కడనే మీ కాలనీలో ఉంటారు కాబట్టి ఇప్పటికైనా పోయి చేతులు పట్టుకొని దండం పెట్టాలి. ఆమెకు తప్పు లేదు, తల్లితో సమానమా. ఇప్పటికి కూడా పోయి మా తప్పైన దానికి క్షమాపణ కోరిది. తప్పైన దానికి క్షమాపణ కోరాలా అంటున్నా నేను. ఎవరినో రాష్ట్రంలో ఇష్టం వదిలినట్టు వాయినోన్నేమో వదిలేసి ఏఐ ఆమె మీద వేస్తారు బదనం. ఇప్పుడు ఏం తేలింది? నువ్వు యాదవులనే కానీ గౌడ్స్నే కానీ ముద్రాసే కావచ్చు, నువ్వు ఏ కులమైన ఉండొచ్చు. మీ రెడ్డిలలో పేద రెడ్డిలను కూడా అట్లా తిట్టొద్దు, పేద కమ్మలను కూడా అట్లా తిట్టొద్దు. నీ నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఎట్లా తిడతావు నువ్వు? ఎవరిని పడతాన్ని? దొంగ లంగ పనులు చేసిన తిట్టు. ఏం తిడతావో మరి? నీ కింద జీతం గిట్టు ఉండవడనా? వాడు తప్పుడు పనులు చేస్తే వాడిని తిడతావా, తాంతావా? మరి ఎటనో తిట్టేది ఎటనో, తండేది ఎటనో, ఇష్టం వచ్చినట్టు అయిపోయింది. ఎవరికి పడతాడికి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాదవ సమాజం అంతా లేచిందనుకో ఖాళీ బూడిదైపోతావు తెలుసా. ఇప్పటికన్నా అర్థం కావాలి ఈశ్వరమ్మ జోలికి వస్తే ఎట్లున్నదో. చూసినావుగా నిన్న. ఇల్లు కాదు, ఇల్లును ఇప్పి కుప్ప పెడతారాడా, ఇటుకకి తీసి పెడతారు కింద. యాదవ్స్ ఏందంటే అక్కడక్కడ ఆయా పార్టీలల్లా ఎక్కడోళ్ళు అక్కడ జిక్కిపోయి బలం లేకుండా అయిపోయింది అనుకుంటున్నాం. వాళ్ళు కూడా మంట ముదిరిందంటే అందరు ఒక్కడికైతే చూసుకో లెక్క ఎట్టుంటుందో. ఇట్లా ఇప్పటికైనా క్షమాపణ కోరమని అడుగుతున్నా బా. శివశరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఇప్పటికి వచ్చి క్షమాపణ కోరాల తల్లి మీద. తల్లి దగ్గరకు వచ్చి, ఈశ్వరమ్మ యాదవ్ దగ్గరకు వచ్చి, అమ్మా మమ్మల్ని క్షమించు తల్లి అని ఇట్ట క్షమాపణ కోరండి. అప్పటికి కూడా మొదలనే ఉంటావు నువ్వు. విన్నావా? నిన్ను చూసి ఇప్పటికి తెలవాలి రాష్ట్రంలో మళ్ళీ కూడా ఈ నాలుకతోటి పిచ్చిగా కూస్తే వాళ్ళ జోలికి పోవద్దురు వయమ్మవు అన్నట్టు ఉండాలి. అందుకనే
పోయి క్షమాపణ కోరాలని కోరుతున్నా. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.